అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మౌలిక శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. ఏంటి మౌలిక బాణసంచా చూపిస్తుంది, టపాసులు చూపిస్తుంది అనుకుంటున్నారా? మరి మా ఊర్లో సంబరాలంటే అంబరాన్ని అంటాల్సిందే కదా! అందుకనే అంబరాన్ని చూపిస్తున్నాను. అంబరాన్ని అంటేనే సంబరాన్ని చూపిద్దామని. వీడియోలోకెళ్ళే ముందు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సంబరాలంటుంది. అసలు విషయం చెప్పదేంటి మౌలిక అనుకుంటున్నారా? సంబరాలు మా ఊర్లోనే అంటే నేను పుట్టిన ఊర్లో. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు తర్వాత జరుగుతున్నాయి ఈ సంబరాలు. అంతకుముందు 60 సంవత్సరాల తర్వాత చేశారు. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత చేస్తున్నారు. అయితే ఈ సంబరాలు 3 రోజులు చేద్దామని పెద్దలు నిశ్చయించుకున్నారు. 13, 14, 15. నేను పెట్టిన వీడియో 13 తారీఖు అంటే మొదటి రోజుది. ఆ రోజు దేవుడిని దించడం, అలాగే పందిర్రాట, తర్వాత దేవుడిని శుద్ధి చేయటం. ఈ 3 కార్యక్రమాలు మొదటి రోజు పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే పందిర్రాట జరిగింది. పందిర్రాట తదనంతరం దేవుడు రామాలయానికి అందరూ ఊరేగింపుగా వెళ్ళి అక్కడ మిగతా పూజ తంతు అంతా కంప్లీట్ చేసుకున్నారు. ఇదేనండి మా ఊరి రామాలయం. ఇక్కడ మా పంతులు గారైన కేశవ్ బాబు గారు మిగతా పూజా కార్యక్రమం తంతంతా జరిపిస్తున్నారు. ఇది ఆఫ్టర్నూన్ వరకు అయిన తర్వాత ఈవినింగ్ దేవుడి శుద్ధి కార్యక్రమం చేస్తారనమాట. యాక్చువల్‌గా ఈ మార్నింగ్ జరిగే తంతు అంతటికి మేము అటెండ్ అవ్వలేకపోయాము. మేమే కాదు చాలా వరకు రాలేకపోయారు. ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళ మట్టుగా అటెండ్ అయ్యారు. బట్ ఈవినింగ్ కల్లా ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేశారు. మేము కూడా వైజాగ్ నుంచి 4:00కి స్టార్ట్ అయ్యాము. మేము వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 6:30-7 అరౌండ్ ఆ టైంలో వచ్చాము. చూసారా మా ఊరంతా లైటింగ్స్‌తో ఎలా కళకళలాడిపోతుందో. ఎవ్వరికైనా పుట్టిన ఊరు వస్తే ఒక రకమైన ఆనందం ఉంటది. ఆ ఆనందమే వేరు. నాది కూడా అంతే. మా చెల్లిది కూడా అంతే. మేమిద్దరం తెగ సంబరపడిపోతున్నాం. ఊరు ఎంటర్ అయ్యిందని తెలియగానే అబ్బబ్బా! మా ఊరు అని. అదిగోండి ఊరు ఎంటర్ అవ్వగానే మాకు ఆ ఫోటోస్ దర్శనం ఇచ్చాయి. అంటే మమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ 12 సంవత్సరాల క్రితం జరిగిన సంబరాలు ఫోటోలు 3 ఫ్యామిలీస్‌వి పెట్టారు. అంటే పెద్ద తాత, చిన్న తాత, నడిపి తాత. వాళ్ళనే పెద్దిల్లు, చిన్నిల్లు, నడిపిల్లు అని చెప్పి పిలుచుకుంటాము. ఆ 3 ఇల్లులు దేవుడింట్లోనే మేమెప్పుడు పండగ సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే సంక్రాంతి పండగ. ఆ దేవుడింటికి వెళ్ళే మార్గమే మీరిప్పుడు చూస్తున్నారు. ఇందాక చూసిందంతా ఊరు. ఈ వెళ్ళే రోడ్డంతా దేవుడింటికి మార్గము. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారు. అంటే కొరికాన ఫ్యామిలీకి సంబంధించిన ఏ తంతైనా అక్కడ జరగాల్సిందే. దేవుడింట్లో జరగాల్సిందే. సో, ఇప్పుడే ఊరు వచ్చాము కదా! రిలాక్స్ అవ్వడం కోసం ఇంటికొచ్చేసాము. చిన్నాన్న వాళ్ళు ఊర్లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ వైజాగ్‌లోనే ఉంటారు. సో, చిన్నాన్న వాళ్ళ ఇంటికొస్తే కాఫీ పెట్టమన్నారు మా హస్బెండ్. కాఫీ పెట్టి ఇచ్చాను. మిగతా మా తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ ఇక్కడ ఫన్ చేసుకుంటున్నారు. ఒకళ్ళనొకళ్ళు ఏడిపించుకుంటూ, మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతున్నారు. ఇప్పుడు ఈవినింగ్ చెరువు దగ్గర శుద్ధి కార్యక్రమం ఉంటుంది కదా! సో, మేము అది స్టార్ట్ అయ్యేలోపు ఇక్కడ రిలాక్స్ అవుతున్నాం అనమాట. కష్టపడి చేసింది నేనైతే క్రెడిట్స్ ఒకళ్ళకిస్తున్నారు. అగో అదే ముందే ఆప్ చెప్పేస్తుంది ఎక్కడ చెప్తారు అనేసి. రే మళ్ళీ పదండి సంబరం స్టార్ట్ అయిపోతుంది. మనం కూడా చూద్దాము. అదిగోండి రామయ్య తండ్రి వచ్చేస్తున్నారు. చిన్న, పెద్ద ఎవ్వరు తేడా లేకుండా అందరూ కలిసి ఆయన సంబరాన్ని జరుపుతున్నారు దగ్గరుండి. అందరూ ఊరేగింపుగా ఇప్పుడు చెరువు దగ్గరికి తీసుకెళ్తారు. అదిగోండి ఆ బుట్టలో ఉన్నారు కదా! ఆ బుట్టలోనే రామయ్య తండ్రి ఉన్నారని భావిస్తాము. అదే మాకు దేవుడి కింద భావిస్తామనమాట. సో, ఇప్పుడు అది చెరువు దగ్గరికి తీసుకెళ్ళి శుద్ధి చేస్తారు.
చూసారా మార్నింగ్ మీరు చూసేటప్పటికి ఎవ్వరూ లేరు. ఈవినింగ్ కల్లా అందరూ చేరిపోయారు. ఎవ్వరికైనా అంతే కదా! సొంతూరు ఎంత తొందరగా వచ్చి చేరిపోదామా అనిపిస్తది. వీళ్ళందరూ కూడా అంతే ఎక్సైటింగ్‌గా ఉన్నారు. వీళ్ళందరిని చూసి నాకు నా పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. పదండి, పదండి మనం లేట్ అయిపోయాము. వాళ్ళతో కలుద్దామని మా చెల్లి వాళ్ళని ఈడ్చుకొని ఎళ్ళిపోతున్నాను. ఆ బుట్ట పట్టుకున్న అన్నయ్య ఉన్నాడు కదా! వాళ్ళిల్లే దేవుడిల్లు. వాళ్ళింట్లోనే మేము ప్రతి సంవత్సరం అంటే కొరికాన ఫ్యామిలీ అంతా పండగ చేసుకుంటారు. సంక్రాంతి, ఇలాంటి సంబరాలు ఏవైనా సరే ఆ ఇంట్లోనే చేసుకుంటారు. మొత్తం అందరూ కలిసి ఇప్పటికీ అదే ఇంట్లో సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. అదిగోండి చెరువుకొచ్చేసాము. ఆ చెరువు దగ్గర ఆ చెట్టు కనిపిస్తుందే, అదే పెద్ద మర్రి చెట్టు మా చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పటికీ అది ఉంది. ఇంకా పెరిగి, పెరిగి పెద్ద వృక్షంలా మారిపోయింది. ఈ చెరువు దగ్గర నా చిన్ననాటి జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఈ చెట్టు కింద మాకెన్నో మెమోరీస్ ఉన్నాయి. ఈ చెరువు దగ్గర ఎన్నో మెమోరీస్ ఉన్నాయి. పక్కనే స్కూల్ ఉండేది. మా చెల్లి వాళ్ళు ఆ స్కూల్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను కూడా స్కూల్‌కొచ్చినప్పుడు ఈ చెట్టు కింద ఆడుకోవడం, ఆ చెరువులో దిగి ఆడుకోవడం, ఇలా ఎన్నో మెమోరీస్ ఇక్కడున్నాయి. ఆ చెరువు గట్టు మీద రామయ్య తండ్రిని దింపడానికి అరేంజ్‌మెంట్స్ అన్నీ చేస్తున్నారు. సంబరం జరిగిన 3 రోజులు రామనామంతో గ్రామమంతా మారుమోగిపోయింది. ఎక్కడ చూసినా జై శ్రీరామే, ఎక్కడ విన్నా జై శ్రీరామే. అదిగోండి దేవుడిని ఆ చెరువు గట్టు మీద పెట్టి ఇప్పుడు శుద్ధి కార్యక్రమం అంతా చేస్తున్నారు. ముందు ధూపం ఇస్తున్నారు. ఈ తప్పెటగుళ్ళ వాళ్ళనైతే నిజంగా చెప్తున్నాను. వీళ్ళని నిజంగా చాలా మెచ్చుకోవాలి. ప్రెజెంట్ అయితే రిలాక్స్ అవుతున్నారు గానీ, వీళ్ళు చేసేటప్పుడు చూడండి, మీరు కొంచెం కూడా బోర్ ఫీల్ అవ్వరు. ఏమి ఎనర్జీ, ఏమి యాక్టివ్‌నెస్ అబ్బా! నాకనిపిచ్చేది అబ్బా! ఇలా కాళ్ళు నొప్పులు లెయ్యవా అని చెప్పేసి. అంత ఎనర్జిటిక్‌గా గెంతారు. అసలెంత కొంచెం గూడా బోర్ కొట్టించలేదు ఎవ్వరికిన. అండ్ మనం వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ చూస్తే క్లియర్‌గా కాన్సెప్ట్ బేస్డ్ ఉంటది. మనం నార్మల్‌గా చూస్తే అర్థం కాదు. అది మనం పర్ఫెక్ట్‌గా, క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే గనక అందులో ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని చేస్తారు. అదిగోండి అక్కడ దేవుడు కోళ్ళు పెట్టారు కదా! దేవుడికి శుద్ధి కార్యక్రమం చేస్తున్నారు కదా! అందరూ వచ్చి నీళ్లు పోయండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళతోని నీళ్లు పోయించారు.
చూసినా కనబడదు. ఏయ్ వాటర్ కట్ ఉంటుంది ఇక్కడ తెలియదు. జై శ్రీరామ్. ఇప్పుడు ఆ బుట్టని తీసుకొని వెళ్ళి చెరువు మధ్యలో వదిలేశారు. ఏయ్ ఇది ఏం చేస్తున్నారు తండ్రి? స్నానం చేస్తారు కొంచెము లైటింగ్ ఉన్నప్పుడు రావాల్సింది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. స్నానం చేయాలంటే ప్రతి గంట నీళ్ళు పోయాలి. అవైలబుల్ ఎవరైతే ఉన్నారో ముందు వచ్చేయండి. గంట గంటలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేయండి. అక్కడ పూజ పూర్తయ్యేలోపు వీళ్ళ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేయండి. మీకు కొంచెం కూడా బోర్ కొట్టదు. రేపు మార్నింగ్ చేస్తాం. ఇది శుద్ధి అయిపోయిన తర్వాత దేవుడింటికి తిరిగి ఊరేగింపుగా వెనక్కి తీసుకెళ్లి యథాస్థానంలో దేవుడిని పెడతారనమాట అక్కడ. నా వీడియోలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. నాకు తెలిసినంత వరకు చెప్పాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ సెకండ్ డే వీడియో. Bye bye. Thank you for watching.